చాలా పెద్ద క్యారెక్టర్‌లే మిస్ అయ్యారు మేడం. తర్వాత ఎప్పుడైనా ఇంకోటి ఒక బాధ చెప్పాలంటే ఐశ్వర్య సుష్మిత సెన్ ఆ సేమ్ 94లో నేను కూడా మిస్ ఇండియా ఫైనలిస్ట్ని టాప్ 6. దాంట్లో ఐశ్వర్య సుష్మిత దగ్గర ఓడిపోవడం అనేది ఓటమే కాదు, కానీ నేను థర్డ్గా వస్తూ ఉంటే ఇంకో బాగుండేది. కాదు మేడం. అంటే తెలుగు మూవీస్ ఏంటంటే యాక్చువల్‌గా తెలుగు మూవీస్‌లో మీకు ప్రతీదీ ఇద్దరిద్దరు ఐ మీన్ ఇంకొక హీరోయిన్ ఉన్న క్యారెక్టర్లు ఎక్కువ వచ్చినాయి కదండి ఇద్దరు. అవును, డబుల్ డబుల్ హీరోయిన్ హీరోయిన్లు ఎక్కువ చాలా వచ్చినాయి. చేశాను, సౌందర్య గారితో, రమ్యాకృష్ణ గారితో. సో ఎక్కువ అవే వచ్చినాయి కదా మీకు సోలోగా కంటే కూడా. ఎప్పుడైనా బాధ అనిపించుకుంటాను అనిపిస్తుంది మేడం? అప్పుడు బాధపట్టే వయసు లేదు, చాలా బిజీ, డైలీ వీఆర్ వర్కింగ్ ఇన్ అ మూవీ. అలాంటి ఈగోస్, ఇలాంటి క్యాల్కులేషన్స్ అప్పుడు చేసుకోలేదండి. చేసుంటే కెరియర్కి బాగుంటుందో ఏమో అని ఇప్పుడు అనిపిస్తుంది, కానీ పర్లేదండి, ఏం పర్లేదు. నేను ఒక మాట చెప్పనా, ఎంతోమంది హీరోయిన్స్, అంటే ఎవరిని నేను ఇది తక్కువగా చెప్పలేదు, కానీ నా బాధ నా అలవాటు కదా ముఖసూటిగా చెప్పడం. అలా నేను ఏదైనా కొంచెం ప్రాక్టికల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా తీసుకుంటాను. సో ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను సినిమాలో 8 years చేశాను, తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. 15 years నేను పనే చేయలేదు, అది అడగాలి కదా. సినిమా వదిలి వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద లోటు. అవును. ఎందుకంటే నాకు సినిమాలో మ్యాక్సిమం మంచి ఎక్స్పీరియన్సెస్ దొరికినాయి, గౌరవమే దొరికింది. నాతో కొలీగ్స్ కూడా నాతో చాలా బెస్ట్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. అంటే సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో మూవీ ఇండస్ట్రీ గురించి బయట వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ఇప్పుడు మీరు ఇన్సైడర్, మీకు మా రిలేషన్షిప్స్ ఎలా ఒక ఫ్యామిలీ లాగా మనం పని చేస్తున్నాము అనేది మీకు తెలుసు. కానీ బయట ఉండే వాళ్ళు ఏం చూస్తారు, ఈ యూట్యూబ్ ఛానల్స్ అంతా చూసి చెడగొట్టుకుంటారు మైండ్ని. అన్ని గాసిప్లు అంతా అవసరం లేని గాసిప్స్ చూసి, సినిమా అంటేనే అందరూ ఏదో నెక్స్ట్ డే పారిపోతున్నట్టే. అలాగే మా సినిమాని కాదు, ఒక బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ లవ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, గాసిప్లు బాగుంటాయి. కానీ అవి కాదు, మీకు తెలుసు కదా, వీఆర్ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ మై టైమ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. 100% నేను చెప్పలేదు, నాకు కొన్ని అవసరం లేని, కానీ చాలా తక్కువ. అండ్ నా క్యారెక్టర్కి వాళ్ళు దెబ్బ తిని వెళ్ళిపోయేవారు. నేను నా దగ్గర ఏమైనా పెట్టుకుంటే నేను ఊరుకోలేను కదా, అప్పుడు అలాగే. సో అది అప్పుడు సినిమా వదలడం అని నేను అనుకోలేదు. అండ్ నాకు సినిమాస్ అప్పుడు తగ్గట్లేదు, హీరోయిన్గా పీక్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. ఎందుకంటే ఒక పెద్ద రూమర్ వచ్చింది, అది వచ్చి ఒక డర్టీ రూమర్ వచ్చింది. అది దానివల్ల మై ఫాదర్ మదర్ సార్, అబ్బాయి ఇలాంటి రూమర్స్ ఏంటమ్మా నువ్వు అంటే, ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్తో కలిపి ఒక వర్స్ట్ రూమర్, ఇలాంటి రూమర్స్ వస్తే నీకు పెళ్ళి అవుతుందో లేదో ఏమో, మా బాధ్యత మనం పూర్తి చేసేయాలి అని భయపడిపోయారు. సో నాకు పెళ్ళి మ్యాక్సిమం ఎర్లీగానే చేసేసారు. తర్వాత నీకు వయసు అయిపోతుంది, ఏమీ అవ్వలేదు, 23 ఒక వయసు అయిపోతుంది, అది ఇది అని చెప్పి ఏదో. కానీ వాళ్ళు చేసింది కరెక్టే, సినిమాలో ఉండే వాళ్ళకి కొంచెం కెరియర్గా ఉండాలి అని అనిపిస్తుంది, వేరే వాళ్ళు బయట ఉండేవాళ్ళు పెళ్లి చేసుకునే వయసు అది. సో అది ఒక లోటుగా నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అయ్యో ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి, మనం చేయలేకపోతున్నాం, మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి, నేను చేయలేకపోతున్నాను అని నేను ఆలోచిస్తాను. కానీ ఒక మాట చెప్పనా, దానివల్లే నేను 25 countries చూశాను, దానివల్లే నాకు బంగారమైన ఒక ఫ్యామిలీ దొరికింది, దానివల్లే నాకు ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ దొరికింది, దానివల్లే నేను కార్పొరేట్ జాబ్ చేశాను. ఐ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అబౌట్ 250 మూవీస్, కార్పొరేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇన్ USA, ఇన్ యూరప్. సో నా ఎక్స్పీరియన్సెస్ నాది. ఇంకో మాట ఏంటంటే, నాతో వచ్చేవాళ్ళు, నా క్యాడర్లో నా టైంలో వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే,
నేను చేసిందే వాళ్ళు కొంచెం కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేశారు, కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ తరం చూస్తున్న వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నేను సీనియర్ ఆర్టిస్ట్నే, వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్నే. దీంట్లో ఎవరు పెద్ద ఎవరు తక్కువ అనేది కూడా లేదు. సీనియర్ ఆర్టిస్ట్ మీరు చెప్పాలి మేడం, ఎందుకంటే మీరు ఇప్పటికీ అట్లానే ఉన్నారు మీరు. అది ఒకటి. అది నెక్స్ట్ ఇప్పుడు నదియా గారు సెకండ్ కంబ్యాక్లో వచ్చినప్పుడు ఒక హీరోయిన్ లాగానే ఉన్నారు చూడ్డానికి. నేను కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు మంచి రోల్సే వస్తున్నాయి. సపోర్టింగ్ రోల్సే, గుడ్ రోల్సే వస్తున్నాయి. ఏ రోల్స్ నేను చేయగలుగుతున్నానో నేను చేస్తున్నాను. బట్ బాధ అనేది అయ్యో నేను ఆ రోల్, ఇప్పుడు బాహుబలిలో శివగామి రోల్ నేను చేయలేదే అని అలా బాధపడలేను. ఆ రోల్ అయితే రమ్యాకృష్ణ గారు తప్ప వేరే ఎవరు చేస్తే అలా వచ్చి ఉంటుందో అనేది ఇంపాసిబుల్ కదా. బట్ రాజమౌళి గారు దర్శకత్వంలో ఒక రోల్ ఏవైనా చెయ్యాలని ఉంటుంది, చేస్తాం. ఇప్పుడు వచ్చాం కదా, టైం ఉంది.